6-11-20 मुरली। मीठे बच्चे, तुम अभी गॉडली सर्विस पर हो, तुम्हें सबको సుఖ का రాస్తా बताना है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు గాడ్లీ సర్వీస్లో ఉన్నారు. మీరు అందరికీ సుఖం యొక్క దారిని చూపించాలి. స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చెయ్యాలి. మీరు ఇప్పుడు గాడ్లీ సర్వీస్లో ఉన్నారు. మీరందరికీ సుఖం యొక్క దారిని చూపించాలి. స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చెయ్యాలి. प्रश्न, तुम बच्चों की बुद्धि में जब ज्ञान की अच्छी धारणा हो जाती है तो कौन सा डर निकल जाता है? పిల్లల బుద్ధిలో జ్ఞానం యొక్క ధారణ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఏ భయం అనేది తొలగిపోతుంది? పిల్లల బుద్ధిలో జ్ఞానం యొక్క ధారణ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఏ భయం అనేది తొలగిపోతుంది అని. आंसर, भक्ति में जो डर रहता है गुरु हमें श्राप ना दे देवे, यह डर ज्ञान में आने से, ज्ञान की धारणा करने से निकल जाता है. భక్తిలో ఏదైతే భయం అనేది ఉంటుందో, మాకు గురువులు శాపాన్ని ఇస్తారు, లేకపోతే ఏమైనా జరిగిపోతుందేమో, అలా అయిపోతుందని అని అనుకుంటూ ఉంటారో, ఆ భయం అనేటువంటిది జ్ఞాన మార్గంలో తొలగిపోతుంది అంటున్నారు. జ్ఞాన్ కి ధారణ करने से निकल जाता है, జ్ఞాన ధారణతో తొలగిపోతుంది. క్యూంకి జ్ఞాన మార్గ में శాప్ కోయి దే నా సకే, ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఎవ్వరూ శాపాన్ని పెట్టరు. రావణుడు శాపాన్ని ఇస్తాడు, బాబా వారసత్వాన్ని ఇస్తారు. रिद्धि सिद्धि सीखने वाले ऐसा तंग करने का, दुख देने का काम करते हैं. రిద్ధి సిద్ధి మంత్రతంత్రాలు ఇవన్నీ నేర్చుకునే వాళ్ళు అందరినీ కూడా దుఃఖపెట్టేటువంటి కర్మలు చేస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. జ్ఞానంలో మీరందరికీ సుఖాన్ని ఇస్తారు కానీ దుఃఖం అనేది ఇవ్వరు అంటున్నారు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप बेट समझाते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట మీరు ఒక ఆత్మ, ఇది పక్కా నిశ్చయం అనేది చేసుకోవాలి. పిల్లలకు తెలుసు, మేము ఆత్మలము, పరంధామం నుండి వచ్చాము, ఇక్కడ శరీరాన్ని తీసుకొని పాత్ర వహించడానికి వచ్చాము. ఆత్మనే పాత్ర వహిస్తుంది. మనుషులు అనుకుంటారు శరీరం పాత్ర వహిస్తుంది అని, కానీ అలా అనకూడదు. ఏమనాలి? ఆత్మనే పాత్ర వహిస్తుంది అనాలి. ఇది అన్నిటికంటే, శరీరం పాత్ర వహిస్తుంది అనుకోవడం అన్నిటికంటే పెద్ద పొరపాటు అంటున్నారు. ఎందుకంటే ప్రతి జన్మలోనూ ఉండేది ఆత్మ కానీ శరీరం కాదు కదా. శరీరం ఒక జన్మలోనే ఉంటుంది, ఇంకో జన్మలో ఇంకో శరీరం వస్తుంది. కానీ ఆత్మ అయితే ఎప్పటికీ ఉంటుంది, ఈ జన్మలో ఉంటుంది, వచ్చే జన్మలో ఉంటుంది. కాబట్టి పాత్ర ఎవరు వహిస్తున్నారు అంటే ఆత్మ వహిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శరీరం పాత్ర వహిస్తున్నది అని అనడం పొరపాటు. ఇస్ ఆవాగమన్ మే హమ్ ఆత్మయ ఆతి జాతి హై, ఈ ఆవాగమనంలో ఆత్మలు వస్తూ వెళుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా. అయితే ఆత్మ వస్తుంది, కల్పం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కల్పం అంతా తిరిగి మళ్ళీ వెళ్తుంది. ఇది మనుషులు మర్చిపోయారు. అందుకనే బాబా వచ్చి ఏం చేస్తున్నారు? ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, బాబానే చెప్తున్నారు. ఆత్మ కేసే పాట్ బజాతీ హై, ఆత్మ ఎలా పాత్ర వహిస్తుంది అనేది చెప్తున్నారు. మనుష్యులు మ్యాక్సిమం 84 జన్మలు, తక్కువలో తక్కువ అంటే ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ ఒక జన్మ తీసుకునేవారు, 1-2 జన్మలు తీసుకునేవారు ఉంటారు. ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. అంటే ఏంటి? పునర్జన్మలు తీసుకునేది ఎవరు? ఆత్మని అర్థమవుతూనే ఉన్నది కదా. జన్మ లేనే వాళ్ళ బహుత్ పునర్జన్మ లేతే హై, తోడా జన్మ లేనే వాళ్ళ కమ్ పునర్జన్మ లేతే హై. మరి ఎక్కువ జన్మలు తీసుకునే వాళ్ళు ఎక్కువ పునర్జన్మలు తీసుకుంటారు. 84 జన్మలు తీసుకుంటే 84 పునర్జన్మలనే అంటారు. తక్కువ జన్మలు తీసుకుంటే తక్కువ జన్మ. ఈ విధంగా నాటకంలో కొందరికి ఫస్ట్ నుండి పాత్ర వేసేది ఉంటుంది, కొందరికి 1 గంట సేపు పాత్ర, కొంచెం సేపు పాత్ర ఉంటుంది.
ఇవి మనుషులకు తెలియని విషయాలు. ఆత్మ అసలు నేనెవరు అనేది ఆత్మకే తెలియదు. అంటే అప్నే బాప్కో కేసే జానా, నేనెవరు అనేది తెలియనప్పుడు తండ్రి ఎవరు అనేది ఎలా తెలుస్తుంది? ఆత్మ యొక్క విషయం కదా. బాబా ఆత్మలతోనే మాట్లాడతారు. కృష్ణతో ఆత్మంగా బాప్ హై నహి. కృష్ణుణ్ణి ఆత్మల యొక్క తండ్రి అని అనరు. కృష్ణుడు నిరాకారుడు అని అంటారు. కృష్ణుడిని నిరాకారుడు అని అనరు, ఆత్మల తండ్రి అని అనరు, సాకారుడు అని అంటారు. సాకార్ మే హీ ఉన్కో పెహచానా జాతా హై. కృష్ణుడు అని గుర్తుపట్టాలంటే శరీరం ఉంటేనే కదా కృష్ణుడు అని గుర్తుపడతారు. లేకపోతే ఆత్మని ఎవరైనా కృష్ణుడు అని గుర్తుపడతారా ఏంటి? ఆత్మ అందరూ ఆత్మలే ఉన్నారు కదా. ప్రతి ఒక్క ఆత్మలోనూ పాత్ర అనేది మిడి ఉన్నది. వాళ్ళని ఆత్మ కృష్ణుడు ఆత్మ అని ఎవరు గుర్తుపట్టలేరు. ఈ విషయాలు మీకే అర్థమవుతున్నాయి. నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటున్నారు. మీకు తెలుసు మేము ఆత్మలము 84 జన్మలు ఎలా తీసుకుంటాము. ఐసే నహికి ఆత్మ సో పరమాత్మ. అంతేకాని ఆత్మే పరమాత్మ అని అనకూడదు. బాబా అర్థం చేయిస్తున్నారు. నేను ఆత్మను, పహలే సో దేవతా బంతే హే. ఫస్ట్ నేను దేవతగా తయారవుతాను, తర్వాత పతితంగా తమో ప్రధానంగా అయిపోతాను, మళ్ళీ సతో ప్రధానంగా పావనంగా నేను ఆత్మను కావాలి. బాబా వచ్చేదే ఈ సృష్టి అంతా పాతదిగా అయిపోయినప్పుడు వచ్చి పాత దాన్ని కొత్తదిగా తయారు చేస్తారు. కొత్త సృష్టి యొక్క స్థాపన చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంది. ఉన్హేంకే లియే హీ కహేంగే పహలే కలియుగ శూద్ర ధర్మ వాలే తే ఆ ప్రజాపిత బ్రహ్మకే ముఖవంశావళి బ్రాహ్మణ్ బనే హో. మరి ఫస్ట్ ఎలా ఉన్నారు? బాబా రాకముందు కలియుగంలో ఉన్నారు, శూద్ర ధర్మానికి చెందిన వారిగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణ కులంలోకి వచ్చారు. బ్రాహ్మణ కులం యొక్క కులానికి రాజధాని అంటూ ఏమీ ఉండదు. బ్రాహ్మణ కులము రాజ్యం చెయ్యరు కదా. ఈ సమయంలో భారతదేశంలో ఎవరి దగ్గర రాజ్యం లేదు. బ్రాహ్మణుల దగ్గర రాజ్యం లేదు, శూద్రుల దగ్గర రాజ్యం లేదు. తో ఫిర్ భీ ఉన్కా ప్రజా పర్ ప్రజా రాజ్య హై. అక్కడ ప్రజల మీద రాజ్యం చేసుకుంటారు. తుమ్ బ్రాహ్మణం కా కోయి రాజ్య నహీ, తుమ్ స్టూడెంట్ పడితే హో. మీరు స్టూడెంట్ ఉన్నారు, చదువుకుంటున్నారు. బాబా తుమ్కో హీ సమझाते हैं. బాబా మీకు అర్థం చేయిస్తున్నారు. 84 కా చక్ర కైసే ఫిర్తా హై. ఈ 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అనేది బాబా చెప్తున్నారు. సత్యుగ్ త్రేత ఫిర్ హోతా హై సంగమ యుగం. మొట్టమొదట సత్య త్రేతాయుగాలు అని, ఆ తర్వాత సంగమ యుగము. ఈ సంగమ యుగ్ చేసే మహిమ और कोई युग की है नहीं. సంగమ యుగానికి ఉన్నంత మహిమ ఏ యుగానికి లేదు. ఇదే పురుషోత్తమ సంగమ యుగము. सतयुग से त्रेता में आते हैं, 2 कला कम होती है तो उनकी महिमा क्या करेंगे. సత్యుగం నుండి త్రేతాయుగంలోకి వస్తారు, 2 కళలు తగ్గుతాయి. మరి వాటి యొక్క మహిమ అనేది ఏమున్నది అంటే తగ్గుతూ ఉంటుంది కానీ పెరగదు కదా. తో కలియుగకు కహా జాతా పురాణి దునియా, అబ్ నయి దునియా స్థాపన హోనీ హై. ఈ కలియుగము అంటే పాత ప్రపంచము, మళ్ళీ కొత్త ప్రపంచం అనేది స్థాపన అనేది ఇప్పుడు జరుగుతున్నది. ఇక్కడ దేవీ దేవతలు రాజ్యం చేస్తారు. ఈ పురుషోత్తములుగా ఉండేటువంటి వారు ఫిర్ కళా కమ్ హోతే హోతే కనిష్ఠ శూద్ర బన్ జాతే హై. కళలు తగ్గుతూ కనిష్ఠులుగా శూద్రులుగా అయిపోతారు అని బాబా అంటున్నారు. దేవీ దేవతలు రాజ్యం అనేటువంటిది చేసేవారు. వహ పురుషోత్తమ థే, ఫిర్ కళా కమ్ హోతే హోతే కనిష్ఠ శూద్ర బుద్ధి బన్ జాతే, ఇంకో పత్తర్ బుద్ధి భీ కహా జాతా హై. వారిని రాయి బుద్ధి అయిపోయారు అని అంటారు. ऐसे पत्थर बुद्धि बन जाते हैं जिनकी पूजा करते हैं उनकी జీవన్ కహాని को ही नहीं जानते हैं. ఎవరి పూజ అనేది చేస్తున్నారో వారి జీవిత చరిత్ర అనేది మనుషులకు తెలియదు అని బాబా అంటున్నారు. उनकी जीवन कहानी ही नहीं जानते तो बच्चे बाप का जीवन ना जाने तो वर्षा कैसे मिले. పిల్లలకు తండ్రి జీవితం తెలియనప్పుడు, అంటే తండ్రి ఎవరో తెలియనప్పుడు వారసత్వం అనేది ఎలా లభిస్తుంది అంటున్నారు. అభి తుమ్ బచ్చే బాప్ కే జీవన్ కో జాన్నే హో, ఉన్సే తుమ్కో వర్షా మిల్ రహా హై.
ఇప్పుడు బాబాని గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి వారసత్వం అనేది మీకు లభిస్తున్నది. బేహద్ బాబాని మీరు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. తుమ్ మాతా పితా కహతే హో తో జరూర్ బాప్ ఆయా హోగా, నీవే తల్లివి నీవే తండ్రివి అని అంటారు కదా. తప్పకుండా బాబా వచ్చినప్పుడే కదా మరి ఇలాంటి మహిమ అనేది ఎలా చేస్తారు. తో జరూర్ బాప్ ఆయా హోగా తబ్ సుఖ గనేరే మిలేంగే, నీ కృపతో అపారమైన సుఖాన్ని పొందాము అని అంటారు. మరి బాబా వచ్చినప్పుడే కదా అలాంటి సుఖాన్ని పొందుతారు, రాకుండా ఎలా పొందుతారు? ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి. మీరు స్వదర్శన చక్రధారిగా అయ్యారు. జ్ఞానం యొక్క 3వ నేత్రం అనేది లభించింది. మీకు తెలుసు హంసో దేవతలుగా మేము తయారవుతున్నాము. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. కలియుగి బ్రాह्मण भी है तो ये सही ना, तो ब्राह्मण लोग जानते नहीं कि हमारा धर्म अथवा कुल कब स्थापन हुआ है. కలియుగి బ్రాహ్మణులు మరి వేరే ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియదు కదా. ఇప్పుడు మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు, స్థాపన అనేది జరుగుతున్నది. ఇప్పుడు రాజధాని అనేటువంటిది స్థాపన అవుతున్నది. డైరెక్ట్ ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానంగా అయ్యారు. అన్నిటికంటే ఉన్నతమైనటువంటి सबसे ऊंच कोटि के हो, बाप बेट तुम्हारी पढ़ाई सर्विस संभालने की सर्विस और शृंगारने की सर्विस करते हैं. బాబా అన్ని రకాల సర్వీస్ అనేది పిల్లలకు చేస్తున్నారు. పిల్లల్ని సంభాలన చేస్తున్నారు, అలంకరిస్తున్నారు. మీరు ఆన్ గాడ్లీ సర్వీస్ ఉన్నారు, ఆన్ గాడ్లీ సర్వీస్ ఉంది. गॉड फादर भी कहते हैं हम आए हैं सब बच्चों की सर्विस में. గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. ఇప్పుడు బాబా వచ్చిందే పిల్లల సేవలో. బచ్చోంకు సుఖక రాస్తా బతానా హై, పిల్లలకు సుఖం యొక్క దారిని బాబా చూపిస్తున్నారు. బాప్ కేతే అబ్ ఘర్ చలో, మనుష్య భక్తి భీ కర్తే హై ముక్తి కే లియే. బాబా అంటారు ఇప్పుడు ఇంటికి పదండి పిల్లలు. మనుషులు ఎంతో భక్తి చేస్తారు ముక్తి పొందాలని. తప్పకుండా బంధనంలో ఉన్నారు కాబట్టే కదా, అందుకనే బాబా వచ్చి దుఃఖాల నుండి విడిపిస్తున్నారు. త్రాహి త్రాహి అంటారు. ఇంకా ఎన్నో దుఃఖాలు విపరీతంగా పెరిగిపోతాయి, తట్టుకోలేకపోతారు మనుషులు. అంత దుఃఖాలు పెరుగుతాయి ఇప్పుడు రాను రాను. తో యహ హాహాకార్కే బాద్ జై జయకార్ హోగి, ఇలా హాహాకారాలు జరుగుతాయి, ఆ తర్వాత జై జయకారాలు మోగుతాయి. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఎంత హాయ్ హాయ్ అని అంటారు అని చెప్పి. जब नेचुरल कलामिटी शादी होगी, यूरोपवासी यादव भी है. बाप ने समझाया యూరోప్వాసిयों को యాదవ్ कहा जाता है. యూరోప్వాసి యాదవులు అని అనడం జరుగుతుంది కదా. तो यह दिखाते पेट से मूसल निकले फिर शाप दिया. अब शाप आदि की तो बात ही नहीं है. అక్కడ పొట్ట నుండి మూసలకాలు పుట్టినాయి, శాపం దొరికింది, ఇలాంటి కథ చెప్తూ ఉంటారు. అలాంటి పొట్ట నుండి మూసలకం పుట్టి శాపం ఇలాంటి విషయాలు ఉండదు. ఈ సృష్టి వినాశనం జరుగుతుంది, అది కూడా డ్రామా. బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు, రావణుడు శాపాన్ని ఇస్తాడు. ఇది కూడా ఒక ఆట. అంతేగాని ఎవరో స్పెషల్గా శాపం పెట్టారు అందువల్ల ఇలా అయిపోతుంది అలాంటి విషయాలు ఏమీ ఉండవు అంటున్నారు. శాపం పెట్టేవాళ్ళు అంటూ ఎవరు ఉండడం అనేది జరగదు అంటున్నారు. శాప్ को उतारने वाले भी हैं, तो गुरु गोसाई आदि से भी मनुष्य लोग डरते हैं, శాప్ ఆది నా దేవే. బాబా అంటున్నారు ఈ గురువుల నుండి, గురు గోస్వాములు ఇలాంటి వారి నుండి మనుషులు భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా శాపం పెడతారేమో అని భయపడుతూ ఉంటారు. వాస్తవంగా జ్ఞాన మార్గంలో శాపం యొక్క విషయమే లేదు. జ్ఞాన మార్గం వేరు, భక్తి మార్గం వేరు అని బాబా అంటున్నారు. శాప్కి బాత్ హీ నహీ హై, భక్తి అయినా శాపం యొక్క విషయం లేదు. ఎవరైతే రిద్ధి సిద్ధి నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు రకరకాల శాపాలు పెడుతూ ఉంటారు, మనుషుల్ని దుఃఖీగా చేస్తూ ఉంటారు, అలాగే డబ్బు కూడా సంపాదిస్తూ ఉంటారు. భక్తులు యహ కామ్ నహీ కర్తే, భక్తులు అలాంటి పనులు చేయరు. బాబానే యహ భీ సమझाया సంగం కే సాత్ పురుషోత్తమ అక్షర్ జరూర్ లిఖో. సంగమ యుగము అనే మాటతో పురుషోత్తమ సంగమ యుగం అని తప్పక రాయాలి. త్రిమూర్తి అక్షర్ భీ జరూర్ లిఖనా హై और ప్రజాపిత అక్షర్ భీ జరూరీ హై. త్రిమూర్తి అనేటువంటి మాట కూడా రాయాలి, ప్రజాపిత అనే మాట కూడా రాయండి. प्रजापिता ब्रह्मा नाम भी बहुतों के हैं, तो प्रजापिता अक्षर लिखेंगे समझेंगे साकार में प्रजापिता ठहरा. బ్రహ్మ అని పేరు కూడా మనుషులు పెట్టుకుంటారు. బాబా అంటారు అందుకనే ప్రజాపిత బ్రహ్మ అని రాయాలి. ప్రజాపిత బ్రహ్మ ఒక్కరే ఉంటారు కదా,
కేవలం బ్రహ్మ అని రాస్తే అది ఒకళ్ళ పేరు కాబోలు అని అనుకుంటారు. సిర్ఫ్ బ్రహ్మ లిఖనే సే సూక్ష్మతన్ వాలా సమజ్ లేతే హై. మరి ప్రజాపిత అని రాస్తేనే ఇక్కడ ఉంటారని తెలుస్తుంది. లేకపోతే సూక్ష్మలోకంలో ఉండే బ్రహ్మ అని ఊహించుకొని కూడా ఊహించుకుంటారు కదా. బ్రహ్మ విష్ణు శంకర్ని భగవంతుడని కూడా చెప్పేసేస్తూ ఉంటారు. ప్రజాపిత అన్నట్లయితే ఇక్కడ ఉండేవారు అనేది కూడా తెలుస్తుంది. ప్రజల దగ్గర ఇక్కడ ఉంటారు అని చెప్పి ప్రజా ఇక్కడ ఉన్నారు కదా, సూక్ష్మవతనంలో కాదు కదా. విష్ణుకోతో దిఖాతే బ్రహ్మకి నాభి సే నికలా. విష్ణువు గురించి ఏమంటారు? బ్రహ్మ యొక్క నాభి నుండి పుట్టారు, విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మ పుట్టారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీకు నాలెడ్జ్ అనేది లభించింది. ఎవరు కూడా నాభి నుండి పుట్టరు. మరి బ్రహ్మ ఎలా వస్తారు? విష్ణువే అనేక జన్మలు తీసుకొని బ్రహ్మగా అవుతారు. అంతేగాని విష్ణువు నాభిలోంచి బ్రహ్మ ఎవరు పుట్టుకొని రారు అని బాబా. బ్రహ్మ సో విష్ణువు అవుతారు, విష్ణువు సో బ్రహ్మ అవుతారు. జన్మలు తీసుకొని చక్రంలో తిరగడం వల్ల అవుతారు. జ్ఞానం యొక్క చిత్రాలతో మీరు అర్థం చేసుకోగలుగుతారు. బిగర్ చిత్ర సంచానమే మెహనత్ లగ్తీ హై. చిత్రాలు చూపించకుండా అర్థం చేయించాలంటే కష్టంగా అనిపిస్తుంది కదా. బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ బంతే హై. అందుకనే బ్రహ్మ సో విష్ణు అవుతారు, విష్ణు సో బ్రహ్మ అవుతారని చెప్పండి. లక్ష్మీనారాయణుడు 84 జన్మల చక్రంలో వస్తారు. బ్రహ్మ సరస్వతిగా వీరే అవుతారు. पहले से नाम दे दिए हैं, जब भट्टी बनी तो नाम दिए हैं. శివబాబా ముందే అందరి పేర్లు మార్చేశారు. ఫస్ట్ బట్టి తయారైనప్పుడే అందరికీ పేర్లు పెట్టారు. ఫిర్ కితనే చలే గయే హై. తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు కూడా. ఇస్లియే సమझाया है బ్రాహ్మణం కి మాలా హోతీ నహీ. ఇలా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి బ్రాహ్మణుల మాల తయారు కాదు. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే పురుషార్థులు. ఒకసారి క్రిందికి ఒకసారి పైకి అవుతూ ఉంటారు. ఒక్కోసారి గ్రహచారం కూర్చుంటుంది. బాబానే జవహరీ థా మోతియో ఆదికి మాలా కేసే బంతీ హై. బ్రహ్మ బాబా కూడా లౌకికంలో వజ్రాల వ్యాపారిగా ఉండేటువంటి వారు. ముత్యాల మాల తయారవుతుంది అంటే అది ఎలా తయారవుతుంది? దీని యొక్క అనుభవి కూడా ఉన్నారు కదా. అయితే బ్రాహ్మణుల యొక్క మాల చివరిలో తయారవుతుంది. హంస బ్రాహ్మణ్ దేవి కూడా ధారణ చేసేటువంటి దేవతలుగా ఇప్పుడు మీరు తయారవుతున్నారు అని మీకు తెలుసు. మళ్ళీ మెట్లయితే అందరూ దిగాల్సిందే. లేకపోతే 84 జన్మలు ఎలా వస్తాయి? 84 జన్మల లెక్కతో ఇవన్నీ కూడా అర్థమవుతాయి అని. తుమ్హారా ఆధా సమయ పూరా హోతా తబ్ దూసరే ధర్మ వాలే యాడ్ హోతే. మీరు వస్తారు ఈ సృష్టిపైకి, సగం సమయం పూర్తయిన తర్వాత అప్పుడు ఇస్లాం మతం, బౌద్ధ మతం, క్రిస్టియన్ మతం ఇలా ఒక్కొక్కళ్ళు ఈ సృష్టిపైకి వస్తారు. మాలా బనానే మే బడీ మెహనత్ లగ్తీ హై. మాల తయారు కావడంలో ఎంతో శ్రమ ఉన్నది కదా. మడి సంభాల్ సే మోతియోं की टेबल पर रखा जाता कि कहा हिले नहीं, तो फिर सुई से डाला जाता है, तो कहाँ ठीक ना बने तो फिर माला तोड़नी पड़े. ये तो बहुत बड़ी माला है. మరి అక్కడ ముత్యాల మాల తయారు చేసేటప్పుడే ఎంతో అటెన్షన్గా చేస్తారు. దానిలో రంధ్రం వేయడానికి కూడా ఎంతో జాగ్రత్తగా ముత్యాన్ని ఉంచుతారు. ఎందుకంటే రంధ్రం తప్పు వేస్తే మళ్ళీ మొత్తం అంతా తీసేయాల్సి వస్తూ ఉంటుంది కదా. అలా బాబా అంటారు, ఇక్కడ ముత్యాల మాల తయారు చేయడానికే ఇంత అటెన్షన్తో శ్రమతో ఉన్నారే, మరి నిజమైన బ్రాహ్మణ్స్ దేవతల మాల తయారు కావాలంటే ఎంత అటెన్షన్ అనేది ఉండాలి. మీరు చదువుకునేదే కొత్త ప్రపంచం కోసము. స్లోగన్ బనావో, శూద్ర సో బ్రాహ్మణ్, బ్రాహ్మణ్ సో దేవతా కేసే బంతే ఆకర్ సమझो. ఈ స్లోగన్స్ కూడా తయారు చేయండి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎలా తయారవుతారు వచ్చి అర్థం చేసుకోండి. ఈ చక్రాన్ని తెలుసుకోవడంతోనే మీరు చక్రవర్తి రాజాగా అవుతారు, స్వర్గానికి అధికారిగా అవుతారు. ఐసే స్లోగన్ బనాకర్ బచ్చోంకో సిక్లానా చాయి. చిన్న పిల్లలకు కూడా ఇలాంటివి బట్టి పట్టించాలి అంటున్నారు. తో బాబా యుక్తియాతో బహుత్ బతలాతే హై. ఎన్నో ఉపాయాలు బాబా చెప్తారు. వాస్తవ మే వాల్యూ తుమ్హారీ హై, తుమ్కో హీరే హీరోయిన్ కా పార్ట్ మిల్తా హై. అందరికంటే విలువైన ఆత్మలు మీరు. మొత్తం హీరో హీరోయిన్ పాత్ర మీకు లభిస్తున్నది కదా. హీరే జైసా తుమ్ బంతే హో, 84 కా చక్ర లగాయే కోడి మిసల్ బంతే హో. వజ్రతుల్యంగా మీరు తయారవుతారు. 84 జన్మలు తీసుకొని గవ్వగా కూడా మీరే అవుతారు. ఇప్పుడు వజ్రతుల్యమైన జన్మ మీకు లభించింది. కౌడియం పిచ్చాడి క్యోం పడితే హో. ఇలాంటి వజ్రతుల్యమైన జన్మని సఫలం చేసుకోవాలి. కొందరు
దీన్ని సఫలం చేసుకోవడం మానేసి మళ్ళీ గవ్వల వెనకే పడుతూ ఉంటారు. ఐసా భీ నహీ కోయి గర్బార్ చూన్నా హై. అలా అని మీ ఇల్లు వాకిలి వదిలేయమని బాబా చెప్పలేదు కదా. బాబా కైతే గృహస్థ మే రహతే కమల్ ఫూల్ సమాన్ పవిత్ర రహో. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. సృష్టి చక్రం యొక్క నాలెడ్జ్ని తెలుసుకొని దైవీ గుణాలు ధారణ చేయండి. తుమ్ హీరే జైసా బన్ జాయేంగే. అప్పుడు వజ్రతుల్యంగా తయారవుతారు. భారతదేశం 5000 సంవత్సరాల క్రితము వజ్రతుల్యంగా ఉండేటువంటిది అని. ఇదే మీ లక్ష్యము, మళ్ళీ ఇలా తయారు చేయడము. इस चित्र को లక్ష్మీ నారాయణ చిత్రకు బహుత్వ మహత్వ దేనా హై. ఈ లక్ష్మీనారాయణల చిత్రానికి చాలా విలువ ఇవ్వాలి. తుమ్ బచ్చోం కో బహుత్ సర్వీస్ కర్నీ హై. మీరు ఎంతో సర్వీస్ చేయాలి. ప్రదర్శని మ్యూజియం మే విహంగ మార్గ की सर्विस भी तुम प्रजा कैसे बनाएंगे. ప్రదర్శని మ్యూజియం ఇలాంటి వాటిల్లో విహంగ మార్గం యొక్క సర్వీస్ చేయాలి. లేకపోతే మీకు ప్రజలు ఎలా వస్తారో చెప్పండి. వాళ్ళు इस ज्ञान को सुनते भी है परंतु ऊंच पद कोई विरले पाते हैं. ఎవరైతే ప్రదర్శనీల్లో వాటిల్లో వింటారు కానీ ఉన్నతమైన పదవి పొందరు కదా. ఉన్కే లియే కహా జాతా కోటం మే కోయి. అందుకని అంటారు కోట్లల్లో కొద్దిమంది అని. 1 కోటి మంది అన్నా విన్న తర్వాతే కదా కొద్దిమంది తయారవుతారు. స్కాలర్షిప్ కూడా కొద్దిమందే తీసుకుంటారు. 40-50 బच्चे स्कूल में होते कोई एक को स्कॉलरशिप लेता है. ఏదైనా స్కూల్ ఉందనుకోండి 50 మంది పిల్లలు 40 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళలో స్కాలర్షిప్ ఎంతమందికి వస్తుంది? ఏ ఒక్కడికో వస్తుంది. कोई थोड़ा प्लस में आ जाता है तो उनको भी देते हैं. ఇంకా ఎవరైనా ప్లస్లో వస్తే సమానమైన మార్కులు తెచ్చుకుంటే ఇంకొకరికి ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే. ప్లస్ మే బహుత్ హై 8 దానే హై సో भी నంబర్వార్ హై. ప్లస్లో వచ్చిన వాళ్ళు 8 మంది ఉన్నారు. అందుకే అష్టరత్నాలకు ఇచ్చారు బాబా. ఫస్ట్ రాజ్య సింహాసనం పైన వాళ్ళు కూర్చుంటారు. తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. లక్ష్మీనారాయణల చిత్రం నంబర్ 1 ఉన్నది. వారి యొక్క రాజ్యం నడుస్తుంది. परंतु चित्र लक्ष्मी नारायण का ही दिया हो. यहाँ तुम जानते चित्र तो बदलते जाते. चित्र देने से क्या फ़ायदा. नाम रूप देश काल सब बदल जाता है. మరి నామరూప దేశ కాలాలు అన్నీ కూడా మారుతాయి జన్మ బై జన్మ. तो मीठे मीठे रूहानी बच्चों को रूहानी बाप बेट समझाते हैं. మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు. కల్పపూర్వం కూడా బాబా అర్థం చేయించారు. ऐसे नहीं कृष्ण ने गोप गोपियों को सुनाया. కృష్ణుడు గోపగోపికలకు అర్థం చేయించడం ఇలాంటి విషయాలు ఉండవు. కృష్ణకే గోప్ గోపియా హోతే నహీ హై. సత్యుగంలో ఏదైతే శాస్త్రాల్లో వర్ణించిన గోపగోపికలు అన్నారో అలాంటి గోపగోపికలు ఎవరు ఉండరు కృష్ణుడికి. నా ఉన్కే జ్ఞానం సిఖాయా జాతా హై. వాళ్ళకేమీ జ్ఞానం నేర్పించడం ఇలాంటిది కూడా ఉండదు. ఆయన ఉన్నదే సత్యుగ రాజకుమారుడు ఉన్నారు. అక్కడ ఏం ఇంకా రాజయోగం నేర్పిస్తారు. అక్కడ ఎవరు పతితమైన వాళ్ళు ఉండరు పావనంగా చేయడానికి. ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. బాబా టీచర్ కూడా ఉన్నారు. టీచర్ కో స్టూడెంట్ కభీ భూల్ నా సకే. బాప్ కో బచ్చే భూల్ నా సకే. టీచర్ని స్టూడెంట్ ఎప్పుడు మర్చిపోరు కదా. బాబాని తండ్రిని పిల్లలు మర్చిపోరు కదా. గురువు కో భీ భూల్ నా సకే. గురువుని కూడా మర్చిపోరు కదా. మరి బాబా తండ్రి ఉన్నారు, టీచర్ ఉన్నారు, గురువు కూడా ఉన్నారు. తండ్రి అంటే జన్మతోనే లభిస్తారు. టీచర్ అంటే 5 ఏళ్ల తర్వాత లభిస్తూ ఉంటారు. గురువులు అంటే వానప్రస్థంలో చేసుకుంటూ ఉంటారు. జన్మ से ही गुरु करने का तो कोई फ़ायदा नहीं है. गुरु की गोद लेकर भी दूसरे दिन मर जाते हैं. జన్మతోనే గురువు యొక్క ఒడిలోకి వెళ్ళే అవసరం లేదు కదా. భక్తి మార్గంలో ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడో 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటారు. ఒకవేళ జన్మతోనే వెళ్ళినా కానీ మళ్ళీ నెక్స్ట్ రోజే ఒకవేళ వాళ్ళు శరీరం వదిలితే ఏం లాభం? గురువులు ఏం చేస్తారు? గాతే హే సద్గురు బిగర్ గతి నహీ హై. సద్గురు కో छोड़वा फिर गुरु कह देते हैं. సద్గురు తప్ప గతిని ఎవరు ఇవ్వలేరు అంటారు. సద్గురువును వదిలి వాళ్ళు ఏం చేస్తారు? గురువుల్ని చేసుకుంటారు. గురువులు బోల్డ్ అంతమంది ఉంటారు. బాబా అంటారు పిల్లలు ఏ దేహదారి గురువుల్ని జ్ఞాపకం చేసే అవసరం లేదు. ఎవరిని మీరు ఏమీ అడగకూడదు అంటున్నారు. కహా భీ జాతా మాంగ్నే సే మర్నా భలా. కాబట్టి అడగడం కంటే చావడం మేలు అని అంటారు కదా. సబ్కో చింతా రైతే హమే కైసే అప్నా పైసే ట్రాన్స్ఫర్ కరే. పిల్లలకే చింత ఉండాలి. మేము
ఇక్కడ బాబాకి ఇచ్చి సత్యుగంలో తీసుకోవాలి అనే చింత మీకే ఉండాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలని. దూసరే జన్మకి వెళ్ళి ఈశ్వరార్థ దాన పుణ్య కర్తే. ఇంతకు ముందు జన్మల్లో ఈశ్వరార్థం అని చేశారు, ఇప్పుడు అలాంటి అవసరం లేదు కదా. ఇప్పుడు డైరెక్ట్గా శివ్ బాబానే వచ్చారు కదా, అలాగే శివ్ బాబా రిటర్న్ అనేది ఇస్తారు. పాత ప్రపంచంలో పొందింది అల్పకాలికమైంది, ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసుకునేది కొత్త ప్రపంచం కోసం. 21 జన్మల కోసం నేను ఏమి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనేది మీరు చూసుకోవాలి. తనువుని చేసుకుంటున్నానా, మనసుని చేసుకుంటున్నానా, ధనాన్ని ప్రభు ముందు అర్పణ చేస్తున్నానా. సో అభి అజబ్ ఆయే హే తబ్ అర్పణ కరేంగే. భగవంతుడు వస్తేనే కదా అర్పణ చేయగలుగుతారు. ప్రభు అంటే ఎవరో కూడా, భగవంతుడు అంటే ఎవరో కూడా మనుషులకి తెలియదు. అందుకనే వాళ్ళు వెళ్ళి మరి రాంగ్గా అంటే గురువుల్ని పట్టుకుంటూ ఉంటారు. ధనాది గురువుకే ఆగే అర్పణ కరదేతే. వాళ్ళు ఏం చేస్తారు, గురువులకు ధనాన్ని అర్పణ చేస్తూ ఉంటారు. ఆ గురువులు ఏమన్నా వారసులుగా చేసుకుంటారా ఏంటి, అక్కడ గురువులకి ఇస్తూ ఉంటారు. आजकल कायदे अनुसार ईश्वरार्थ भी कोई देते नहीं है. बाप समझाते मैं गरीब निवास हूँ इसलिए मैं आता भारत में. ఈ రోజుల్లో రాను రాను ఈశ్వరార్థం అని ఇచ్చేవాళ్ళు కూడా అసలు మర్చిపోతూ ఉన్నారు. చేసినటువంటి దానం వ్యర్థమైపోతూ ఉంటుంది కదా. బాబా అంటారు, నేను పేదల పన్నిధి ఉన్నాను, నేను భారతదేశంలోనే వచ్చాను, నేను మిమ్మల్ని విశ్వానికి అధికారిగా తయారు చేస్తున్నాను. డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్లో ఎంత తేడా ఉందో చూడండి. బాబా రాకముందు భక్తిలో చేసిన దానికి, బాబా వచ్చినప్పుడు బాబాకే చేసిన దానికి ఫలంలో ఎంత తేడా ఉందో చూడండి. మనుషులకి ఏమీ తెలియదు, కేవలం ఈశ్వరార్పణం అంటారు. సబ్స్ బేసంజీ హై. వాళ్ళకంటే తెలివి తక్కువ వాళ్ళు ఎవరున్నారు. తుమ్ బచ్చోంకు అప్ సమజ్ మిల్తీ హై. మీకు ఇప్పుడు తెలివి లభిస్తుంది, అందుకే మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. మీరు తెలివి తక్కువ వారి నుండి తెలివైన వారిగా అయ్యారు. బుద్ధిలో జ్ఞానం అనేది ఉన్నది కదా. బాబా ఎంత అద్భుతం చేస్తున్నారు బాబా అని. జరూర్ బేహద్ కే బాప్ సే బేహద్ కా వర్షా హీ మిల్నా హై చాహి. బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వం తప్పక లభించాలి. బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు, దాదా ద్వారా తీసుకుంటున్నారు. దాదా కూడా శివ్ బాబా నుండే తీసుకుంటారు. ఇచ్చేవారు ఒక్క శివ్ బాబా మాత్రమే. ఒక్క శివ్ బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా అంటారు, పిల్లలు నేను వీరి యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించాను అని. వీరిని కూడా నేను పావనంగా చేస్తున్నాను. వీరు కూడా ఫరిష్టాగా తయారవుతున్నారు కదా. ఈ బ్యాడ్జీ పైన మీరు ఎంతో సర్వీస్ చేయొచ్చు. తుమ్హారా సభే అర్ధ సహిత బ్యాడ్జెస్. మీ దగ్గర ఉన్నవన్నీ కూడా అర్ధసహితమైనటువంటి బ్యాడ్జెస్ అని బాబా అంటే. ఈ బ్యాడ్జీలో కూడా ఎంతో అర్థం అనేది ఉన్నది, సర్వీస్ చేయడం కోసము. ఎవరికైనా ప్రాణదానం ఇచ్చేటువంటి చిత్రం ఇది అంటున్నారు. దీని యొక్క వాల్యూ అనేది ఎవరికీ తెలియదు. బాబా హమేషా బడీ చీజ్ పసంద్ ఆతే జో కోయి భీ దూర్ సే పఢ్ సకే. బాబా మరి బోర్డు పెట్టమన్నా ఏమైనా పెద్ద పెద్దవి పెట్టండి అంటారు. పెద్దవి బాబాకు నచ్చుతాయి, దూరం నుండి కనపడాలి. ఇట్లా బ్యాడ్జ్ కూడా పెద్దగా ఉండాలి అని బాబా చెప్పేవారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट. बाप से बेहद का वर्षा लेने के लिए डायरेक्ट अपना तन मन धन ईश्वर के आगे अर्पण करने में समझदार बनना है. బాబా నుండి డైరెక్ట్ వారసత్వం తీసుకోవడానికి డైరెక్ట్గా శివ్ బాబాకు తమ తనువు మనసు ధనము అర్పణ చేసేటువంటి తెలివి అనేది ఉండాలి. తమదంతా 21 జన్మల కోసము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, जैसे बाप पढ़ाते संभालने की और श्रृंगारने की सर्विस करते ऐसे बाप समान सर्विस करनी है. ఏ విధంగా బాబా మరి అలంకారం, పిల్లల యొక్క అలంకారం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, అలా బాబా సమానంగా సర్వీస్ అనేది చేయాలి. జీవన బంధనం నుండి తొలగించి జీవన్ ముక్తిలోనికి తీసుకొని రావాలి. వరదాన్, సర్వ ఖజానాల యొక్క పొదుపు అనే బడ్జెట్ని తయారు చేసుకునేటువంటి సూక్ష్మ పురుషార్థిగా కండి.
ఏ విధంగా లౌకిక రీతిలో పొదుపు చేసేటువంటి ఇల్లు లేకపోయినట్లయితే సరిగ్గా నడవదు అని అంటారు కదా, అలాగే నిమిత్తంగా ఉన్నటువంటి పిల్లలు కూడా పొదుపు అనేటువంటిది చేయకపోతే మరి సెంటర్ కూడా ఎలా నడుస్తుంది? హద్దు యొక్క ప్రవృత్తి, ఇది బేహద్దు యొక్క ప్రవృత్తి. కాబట్టి చెక్ చేసుకోవాలి, సంకల్పాలు, మాటలు, శక్తులు ఏమేమి ఎక్స్ట్రా ఖర్చు అవ్వట్లేదు కదా అని. ఈ సర్వ ఖజానాల యొక్క పొదుపు బడ్జెట్ అనేది తయారు చేసుకోండి, దాని అనుసారంగానే నడవాలి. అదే సూక్ష్మ పురుషార్థి అని వారిని అంటారు. సంకల్పం, మాట, కర్మ, జ్ఞానం యొక్క శక్తులు ఏది కూడా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు అని బాబా. స్లోగన్, స్నేహ కే ఖజానే సే మాలామాల్ బన్ సబ్కో స్నేహ దో और స్నేహ లో. స్నేహము అనే ఖజానాతో సంపన్నంగా అవ్వండి, అందరికీ స్నేహాన్ని ఇవ్వండి, స్నేహాన్ని తీసుకోండి. స్నేహము అనే ఖజానాతో మాలామాల్ సంపన్నంగా అవ్వండి, అందరికీ స్నేహం ఇవ్వండి, స్నేహం తీసుకోండి అని బాబా అంటున్నాను. స్వమానము, నేను సర్వ ఖజానాలను పొదుపు చేసుకునే సూక్ష్మ పురుషార్థిని. నేను సర్వ ఖజానాలను పొదుపు చేసుకునే సూక్ష్మ పురుషార్థిని. నేను సర్వ ఖజానాలను పొదుపు చేసుకునే సూక్ష్మ పురుషార్థిని.